ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ వేణుస్వామి గారిని మీరు బాగా నమ్ముతారంట. వేణుస్వామి గారు మీరు మంచి ఫ్రెండ్స్ అంట. ఆయన చెప్పారా మీకు? ఆయన చెప్పలేదు, జస్ట్ విన్నాను. నేను అన్ని అందరు జ్యోతిష్యులే నమ్ముతాను. నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అంటే చాలా మంది నమ్మరంటారు కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే నా జాతకం చక్రం చూసిన ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుంది అని చెప్పారు చిన్నప్పుడు. నేను ఎక్కడ పుట్టాను, నాకు అక్కడ బ్యాక్ బోన్ ఎవరు ఉన్నారు, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నేను వచ్చి ఇండస్ట్రీలో పడ్డాను కదా, మరి నమ్మాలి కదా జాతకాన్ని. రాజకీయాల వైపు వెళ్తుందని చెప్పారు, మరి వెళ్ళాను కదా, నమ్మాలి కదా. పెళ్లి విడిపోతుందని చెప్పారు, నమ్మాలి కదా. పిల్లలు ఉంటారని చెప్పారు, ఉన్నాడు కదా. అది ఏ విధంగా వదిలే, ఎలా అయినా సరే నేను అడాప్ట్ చేసుకున్నానా, బాబు పుట్టాడా, లేకపోతే ఏమైనా ఉన్నారు కదా. సో నాకు సమాజంలో ఎప్పుడు నేను మాటల్లో గొడవల్లో అన్నిట్లో ఉంటాను. ఈ అమ్మాయి జాతకంలో అందరితో ఫైటింగ్ జరుగుతున్నాయి కదా, ఏది జరగలేదు నాకు. జీవితాంతం కష్టపడాలి ఈ అమ్మాయి, కష్టపడి తన కష్టం మీద జరుగుతుంది కదా, అందుకే నమ్ముతారు. ఒకటి కాదు, ప్రతిదీ నాకు పిన్ టు పిన్, ప్రతి టైం టు టైం చెప్పినట్టు జరుగుతున్నప్పుడు ఎందుకు నమ్మకూడదు? అంటే నమ్మకం లేని వాళ్ళ గురించి నేనేం మాట్లాడు, నేను నమ్ముతాను. నేను దేవుడిని నమ్ముతాను, దయ్యాన్ని నమ్ముతాను. ఉన్నాయి నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంది. ఈ రెండు నమ్మినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పే జాతకాన్ని నమ్మాలి. మన అంటే జాతకంతోనే జరుగుతున్నాయి, అవి లేకుండా కూడా చాలా జరుగుతాయి అంటారు చాలా మంది, పట్టించుకోరు. నమ్మని వాళ్ళకి ఏది లేదు. మనం వాస్తు చూసుకొని వెళ్తాం ఇంట్లోకి. ముస్లిమ్స్ వాస్తే చూడరు, మరి బాగుపడిన వాళ్ళు లేరా అంటారు వాళ్ళు కదా. చూడని వాళ్ళకి ఏమి లేదు, నమ్మిన వాళ్ళకి ఉంటుంది. నేను నమ్ముతాను కాబట్టి నాకు జరిగింది, నేను నమ్ముతాను. సో వేణుస్వామి గారు ఒక్కరే జ్యోతిష్యులు కాదు. నా ఫోన్ తీసుకొని నువ్వు ఇప్పుడు అన్ని చూస్తాను, ఇది కూడా చూడు, జ్యోతిష్యం అని కొట్టి ఎంతమంది వస్తారు చూడు పోను, అది చూడు, నీకు తెలుస్తుంది కదా. జ్యోతిష్యం అని కొట్టి వేణుస్వామితో సహా లిస్ట్ వస్తుంది నీకు పెద్దది. అంటే నాకు అంతమంది తెలుసు, అన్నీ తెలుసు. నాకు కూడా కొంత వాస్తు, కొంచెం జాతకం మీద అవగాహన నేను నేర్చుకున్నా, కొంచెం తెలుసుకున్నా, చదువుతా. నేను రోజు నా సెర్చ్ లో చూస్తే నువ్వు యూట్యూబ్ లో జాతకాలే ఉంటాయి, ఈ వారం ఎలా ఉంది, పంచాంగం అన్ని తెలిసిపోతాయి. కొంచెం తెలుసుకుంటుంటాను. ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అనుకోరాదు, ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి వెళ్తాను. సో వేణుస్వామి గారి దగ్గర కూడా వెళ్ళాను, నేను మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఆయన ఏంటి ఎప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మంచి చెప్పట్లేదు కాబట్టి కొంతమంది గురించి నెగిటివ్ చేసిన తర్వాత నేను వెళ్ళడం మానేసా, ఓపెన్ గా. ఆయన కూడా చెప్తారు అది కావాలంటే అడిగితే. ఈ సమంత వాళ్ళ విషయంలో కొంచెం ఆయన ఆయన నిజం చెప్పాడు అబద్ధం చెప్తే పక్కన పెడదామండి, వాళ్ళు విడిపోతారు, ఏమేమి అవ్వచ్చు, తెలిస్తే దానికి తెలుస్తాయి, జ్యోతిష్యం తెలుస్తాయి. సో అది చెప్పే విధానం అంటే అమ్మ అన్నదానికి నీ అని యాడ్ చేసి అన్నదానికి తేడా ఉంటుంది. విధానం తేడాగా చెప్పడం వల్ల జనాలకి ఆయన ఇదైపోయారు. సో ట్రోలింగ్ కు గురయ్యారు. అయినా ఆయన అది ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఆయన చెప్పిన మాటకు ఒక దానికి నేను ఏకీభవిస్తాను. అది ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ పబ్లిసిటీ. నా దగ్గరే చెప్పాను, నీ దగ్గరే విన్నాను అది. ఆయన గుడ్ నాకు కూడా ఎన్నోసార్లు అన్నాడు ఆయన నాతో, నేను వెళ్ళినప్పుడు కూడా. మేడం ఏంటండి పబ్లిసిటీ వచ్చింది అనుకోవడం, నేను బాధపడేదాన్ని. ఏంటంటే ఇలా ఏదేదో పెడుతున్నారు అవన్నీ ఇదని నావిదంటే ఎంజాయ్ చేయండి అన్నట్టు. సేమ్ ఇప్పుడు అదే, ఏదైనా పబ్లిసిటీ కదా నీకు. ఇప్పుడు నువ్వు కళ్యాణి అంటే ఎవరు గుర్తుపడరు, కరాటే కళ్యాణి అని చెప్పు, ప్రపంచంలో నాకు తెలిసి ఎవడంటారు. ఏదైనా ఇష్యూలో కానీ ఎక్కడో దగ్గర నేను కనిపించడం వల్ల వాళ్ళు ఈజీ గుర్తుపెట్టుకుంటున్నాను. సో నేను అందరిలా కళ్యాణి అంటే ఎవరికి తెలియదు, నాకు కరాటే కళ్యాణి అంటేనే గుర్తుపడతారు. ఆ విధమైన పబ్లిసిటీ నాకు వచ్చింది, అది ఏ విధంగా వచ్చినా అని. సో అది మంచిగా చెడో ఇప్పుడైతే పాజిటివ్ వైపు ఉంది. అప్పుడు ఒకప్పుడు నెగిటివ్ గా ఉండేది, కొంచెం గయ్యాళ గట్టిగా మాట్లాడుతుంది, అందరితో గొడవలకి వెళ్తుంది, అందరితో ఏదో వాళ్ళు చేశారు. బట్ నేను నిజం చెప్పాలని బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఇమేజ్ మారింది. ఎందుకంటే రాముడు వంశవృక్షం చెప్పాను, రాముడు తలగా వంశవృక్షం పేర్లన్నీ స్టేజ్ మీద చెప్పాను నాగార్జున, అది బాగా నాకు ప్లస్ అయింది. సో నా హరికథ లోపల చెప్పింది చూపించలేదు బిగ్ బాస్, కానీ ఇది మాత్రం చూపించారు, ఇది చేశారు. దీనివల్ల నాకు జనాలకి నేను చెప్పగలను, ఈవిడ ఎంటర్టైనరు, ఈవిడ అనవసరం బయట తెచ్చామని పేరు తెచ్చుకొని వచ్చాను. బ్యాడ్ నేమ్ తెచ్చుకురాలే బిగ్ బాస్ నుంచి. సో అది ఒకటి నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈ హిందుత్వవాదిగా అప్పుడు ఉంది, తర్వాత కూడా. సో వీటి వల్ల బయటకు వెళ్తే ఇప్పుడు అమ్మ నమస్తే అమ్మ బాగున్నారా, ఏం చేస్తున్నారు, అమ్మ జై శ్రీరామ్, ఇదే ఫస్ట్ నన్ను చూడండి, జై శ్రీరామ్ అమ్మ ఇంతే చెప్తారు కదా, శ్రీమాత్రేనమ్మ అని. అంత ఆధ్యాత్మికం వైపు ఉంటాయి ఎక్కువగా. సో అది వాళ్ళందరికీ తెలిసి నాకు మంచి పేరే వచ్చింది, ఏం బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకోలేదు. కాబట్టి నేను జాతకాలని నమ్ముతాను, దేవుళ్ళని నమ్ముతాను, డెస్టినీని నమ్ముతాను, అన్ని నమ్ముతాను. బ్యాడ్ నేమ్ కూడా పెద్దది ఏం లేదు, గట్టి మాట్లాడతారు అన్నది ఒకటే. గయ్యాడు అంటారు అసలు, గయ్యాడు ఇప్పుడు నువ్వు నాతో మంచిగా మాట్లాడుతున్నావు శివ, స్లోగా మాట్లాడి మంచి విషయాలు అడిగా, మంచిగా చెప్తే నేను మంచిగా చెప్తా, నువ్వు నన్ను ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తావు, అంటే ఇరిటేషన్ చేసేయాలని, కావాలని, వైరల్ అవ్వాలని చెప్పి ఇరిటేట్ చేయాలని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆటోమేటిక్ ఇరిటేషన్ వస్తుంది. అది ఇక్కడైతే నువ్వు చెప్పిన వన్ ఆన్ మాట్లాడేటప్పుడు వేరుంటది,
ఒక డిబేట్ లో నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నీ మాట వినకుండా అవతల మాట్లాడుతుంటారు. నీ మాటను మించి రేంజ్ పెంచుతావు. అప్పుడు నువ్వెంత చేస్తావు, ఇంకొంచెం రేంజ్ పెంచుతావు. అది ఎలా ఉంటుంది, అరుచుకున్నట్టు వస్తుంది ఆ గొడవ. అలా జనాలకి నేను ప్రొజెక్ట్ అయ్యాను. కానీ నువ్వు సింగిల్ గా కూర్చోబెట్టో లేకపోతే నాకు డిబేట్ లో డైరెక్ట్ నా టైం నాకు ఇచ్చి మాట్లాడేసి నేను కలుసు. నాకేం పని, నాకు అరవడం సరదా ఏమన్నా, నాకు గొంతు నొప్పి పెట్టించుకోవడం సరదానా? ఇంకోటి చెప్పనా, హరిదాసులకి సింగర్లకి గొంతు కాపాడుకోవాలి. మేమెందుకు అరవాలి? అరిస్తే నా గొంతు ఎన్నిసార్లు పోయినా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. సో నాకే కదా ఇబ్బంది, బండ గొంతు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోతుంది. సో అట్లా ఫైనల్ గా అది మీ హరికథ గాని, హరికథ ఒకటి మా కోసం. హరికథలో చాలా ఉంటాయమ్మా. పెద్ద హరికథ అనేది ఒక 3.5 hours చెప్పాలి జనరల్ గా. చిన్న బిట్టు కానీ ఒక కీర్తన పాడతాను, అంటే శివుడి గురించి పాడతాను, ఒక చిన్న రాముడి గురించి పాడతాను. ఈ రెండు మీరు పెడతా అంటే ఎంతవరకు ఉన్నాయి కానీ ఇది కూడా ఉంది యూట్యూబ్ లో, బట్ పెద్దగా అది ఉంటుంది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గోంభిత చర్మ బస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రం వక్త్రమే, ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక, హరి పూజనము శ్రీ హరి పూజనము లేని హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే, కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మమే, తరళ సలిల బుద్భుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక, ఆ ఆ ఆ జయిందిరా రమణ గోవింద. ఇక్కడ శివుడిది పాడతా, నా ఫేవరెట్ ఇది. ఇది హరి గురించి పాడాం కదా, శివకేశవులకు భేదం లేదు, నీ పేరులోనే శివ ఉంది. కేశవ శివ అని ఎవరిని పిలిచినా ఎలా పిలిచినా హరిహరులు ఇద్దరు సమానమే అంటాను నేను. ఎందుకంటే నేను చెప్పే కథ కూడా శివకేశవులకు భేదం లేదని చెప్తూ ఉంటాను. నాకు ఇష్టమైంది శివుడు అంటే కొంచెం, రాముడు కృష్ణుడు శివుడు అందరూ ఇష్టమే, నాకు అంతే సేమ్ నీలాగే. బట్ ఏంటంటే రాకెట్ రాకెట్ అవునా, సాంబ మాం పాహి సదా శివ, సాంబ మాం పాహి కృపానిధే, సాంబ మాం పాహి కృపానిధే, సాంబ మాం పాహి దయానిధే, సాంబ అంభోరుహ సంభవ వినుత శుంభదంభోది గంభీర దయారంభ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ జంభవైరివంధ్య అనింధ్య సాంభవీ ప్రణంధ్య, అమంధ్య స్తంభిత సద్గ్రంథ్య, రణావంధ్య తపోగంధ్య, సుపాంధ్య అంభోరుహమిశ్రాంభోజ శాస్త్ర పంభోదిడింభక క్షత్రియ, ప్రతిష్టాంబితాంబవ స్తంభీర మంద కదంబ విజృంభ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ సలలిత గణసంగ సుగంగ సదమతాంతరంగ, సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ, భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ, నీరద నిశాంగ ధరణీశతాంగ, లలిత జగత్ కళ్యాణ దాపాంగ, లక్ష్మీపతి కవి హృదయాబ్జ భృంగ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ
సలలిత గణసంగ అభంగ సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాద్రిశృంగ నీరద నిశాంగ ధరణీ శతాంగ. ఇదొకటి ఇట్లా పాడుతుంటే తర్వాత అతులిత ప్రవీణ్య వరేణ్య ఆర్త జన శరణ్య ప్రవీణ్య యతి జన సన్మాన్య కలుష శూన్య అనన్య సతత పావన సజ్జనావన జగజ్జీవన సాధు జీవన ధృత విఖ్యాత కుటాకంఠ త్రిపురాసుర సుంఠ కంఠ విరుంఠ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సాంబ సాంబా సాంబా. ఇంకా ఇలా పాడితే ఎందుకు 13,000 ఏంటండి, ఎంతైనా వస్తుంది. 18,000 అదే వచ్చింది. 18,000. అలానే కాదు, ఆ రోజు అట్లానే ఉండిపోయారు. సో నేను హరికథ మొత్తం విన్నాక అసలు ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు అందరూ. నేను హరికథ చెప్పేటప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, నేను ఆయన గురించి చెప్తున్నానని నేను ఫీల్ అయ్యి చెప్తా. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్తా. ఏదో చెప్పాక డబ్బులు తీసుకున్నా అని ఉండదు నా కథ. నేను కూడా ఆ ఫీల్ కోసం, ఆ మ్యూజిక్ నేను మీరు చెప్తుంటేనే నేను అలాగే వెళ్ళిపోతున్నానే. అసలు నేను ఎన్నో పాడతా, రాముడి గురించి పాడితే. మనం మామూలుగా ఈ పాట వింటావు కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.